ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌లో ఒక్కొక్క పర్సన్‌కి నంబర్ ఆఫ్ లోన్స్ అనేవి ఉన్నాయి. దాని గురించి క్లారిటీ ఇవ్వడానికి మన ముందున్నారు హరిణి గారు. హాయ్ హరిణి గారు. హాయ్ అండి. ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌లో ఒక్కొక్క పర్సన్‌కి నంబర్ ఆఫ్ లోన్స్ అనేవి ఉన్నాయి. దాని గురించి ఏమైనా సొల్యూషన్ ఇవ్వగలుగుతారా? ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో పర్సన్స్ వచ్చేసి చాలా వరకు లోన్స్ తీసుకొని అది ఈఎంఐ పేమెంట్ చేయలేక సతమతం అవుతూ ఉంటారు గదా! సో, దానికోసం అనేది ఒక ప్రోగ్రామ్ అనేది ఉందండి. బీటీ ప్రోగ్రామ్ అనమాట. బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్. సో, బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ అనేది ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్‌కి బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ అయిపోతుందనమాట. సో, కస్టమర్‌కి ఈఎంఐ బర్డెన్ అనేది తగ్గిపోతుందుంటుంది. అదొక ఆప్షన్ ఉందండి. లైక్ కస్టమర్స్‌కి ఇంకా పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్స్ అండ్ యాప్ లోన్స్ కూడా ఉండుంటాయి కదా! ఇవన్నీ గూడా పేమెంట్స్ చేయలేక చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు. బయట నుంచి హ్యాండ్ లోన్స్ అనేది తీసుకుంటూ ఉంటారు. బయట నుంచి హ్యాండ్ లోన్స్ తీసుకొని ఆ పేమెంట్ చేయడంకి ఇష్యూ ఫేస్ చేస్తూ అండ్ ఇక్కడ ఈఎంఐస్ ఇన్ టైమ్‌లో పేమెంట్ చేయాలి కదా! ఆ పేమెంట్స్ కూడా చేయలేకపోయి అవన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు గదా! ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో. వీటన్నిటికి ఒక సొల్యూషన్ ఏంటంటే బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ అండి. ఇది యాప్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్ అండ్ పర్సనల్ లోన్స్ బీటీ చేసేవి కొన్ని బ్యాంక్స్ మనకున్నాయి. మన ముందు ఉన్నాయి ఒక 5-6 బ్యాంక్స్. మేజర్‌గా క్రెడిట్ కార్డ్, యాప్ లోన్స్ అండ్ పర్సనల్ లోన్స్ మనకి పూణేవాలా, యాక్సిస్ ఫైనాన్స్, శ్రీరామ్ అండ్ ఎస్‌బీఎంలో చేసుకోవచ్చనమాట. ఓకే. అండ్ మేజర్‌గా ఎక్కువ మట్టికి లైక్ క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ చేసుకుంటూ క్రెడిట్ కార్డ్స్ బీటీ చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఒక 5-6 కార్డ్స్ వరకి బీటీ మనకు ఆప్షన్ ఉందండి. అది ఓకే. కూడా మనం పెట్టుకోవచ్చు.